వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంచేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖమ్మం ఐటీఓసీ కార్యాలయంలో రేపు పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా నిర్వాసితులకు పట్టాల పంపిణీ జరగనుంది. దీనికి సంబంధించి సర్వం సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు. ఎస్ బలరాం, గత నెల 24న భూదాన భూములకు సంబంధించి ఇల్లు వేసుకున్నటువంటి నిరుపేదల ఇళ్లను నేలమట్టం చేశారు అధికారులు. దాదాపు 2000 మంది పైగా పోలీసులు వచ్చి తెల్లవారుజామునే పూర్తి స్థాయిలో ఇల్లును నేలమట్టం చేసి వివాదం మొత్తం రాష్ట్ర రాజకీయాలనే కుదిపేశాయని చెప్పుకోవచ్చు. గత నెల 24న జరిగిన ఇన్సిడెంట్తో ఇప్పటి వరకు కూడా ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, వామపక్షాలు, కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు, పోరాటాలు కొనసాగించిన పరిస్థితి ఉంది. ఈ పోరాటాల నేపథ్యంలోనే ఇప్పుడే పేదలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అటు గుడ్ న్యూస్ చెప్పిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు ఉదయం ఐడిఓసి కార్యాలయంలో మొత్తంగా లబ్ధిదారులను ఎవరైతే ఇల్లు కోల్పోయారో ఆ కోల్పోయినటువంటి లబ్ధిదారులందరూ కూడా ఇళ్ల పట్టాలు మంజూరు చేసేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా పేదలకు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి కూడా లబ్ధిదారులను కూడా ఎంపిక చేశారు. ఎందుకంటే పూర్తిగా ఆ భూదాన భూములకు సంబంధించి 147, 148, 149 సర్వే నెంబర్లకు సంబంధించిన ఆ భూములు చాలా విలువైనవి. 257 కోట్ల రూపాయల భూములని కాపాడామంటూ కూడా కలెక్టర్ చెప్పిన పరిస్థితి ఉంది. ఈ కలెక్టర్ చేసిన ప్రకటన తర్వాత రాజకీయాలు మొత్తం పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా అటు లబ్ధిదారులుగా అంటే నిర్వాసితులు ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు వరకు కూడా అటు అంబేద్కర్ భవన్లోనూ టీటీడీసీలో పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా ఆశ్రయం కల్పించిన పరిస్థితి ఉంది. అటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి వారందరూ కూడా భోజన వసతులతో పాటు కూడా ఆందోళన కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు. అయితే వారందరికీ ముందే ఈ నెల 15వ తారీఖు లోపు అందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చి అర్హులైనటువంటి పేదలందరికీ ఈ ముగ్గు పోసి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఇప్పటికే డిప్యూటీ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టంగా చెప్పడం జరిగింది. రెవెన్యూ శాఖ మంత్రి చెప్పిన విధంగానే 10 రోజులు అంటే 4 రోజులు ముందుగానే లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా కోల్పోయినటువంటి లబ్ధిదారు అంటే ఇల్లు కోల్పోయిన లబ్ధిదారులకు సంబంధించి వెంకటాయపాలెం సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో అందరికి కూడా స్థలాలు పంపిణీ చేసేందుకు ఆ స్థలాలు మొత్తం కూడా సర్వం సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు అంటే ఖమ్మం జిల్లాలోతో పాటు వరంగల్, నల్గొండ, సూర్యాపేట ఇతర ప్రాంతాల నుండి వచ్చినటువంటి ఇల్లేసుకొని నివాసం ఉంటున్న పేదలకు సంబంధించి వాళ్ళ గ్రామాలలో వాళ్ళకి ఇల్లు లేనటువంటి ఎవరైతే పేదలు ఉంటారో వారందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇందుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు పూర్తిగానే అటు అధికారులు చకచక చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు తుమ్మల నాగేశ్వర్, ఒకవైపు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు మొత్తంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సీఎం దృష్టికి తీసుకెళ్లడం, సీఎం సానుకూలంగా స్పందించి అర్హులైనటువంటి పేదలందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు 5 లక్షలు పెట్టి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి వారందరూ కూడా సొంత ఇల్లు ఉండేలాగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేయడంతో ఒక్కసారిగా లబ్ధిదారులందరూ కూడా ఎంపిక చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు పోరాటాలు, ఆందోళనలు కొనసాగినటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారు ఇప్పుడు ఆనంద సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిలువు నీడ లేకుండా ఉన్నటువంటి పేదలు కిరాయిలలో కిరాయిలు కట్టుకోలేక ఎటుపోవాలో లేక దిక్కు లేక మొత్తం దివాలా తీసిన పరిస్థితి కనిపిస్తుంది. ఉండడానికి ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పేదలందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వం భరోసా కల్పిస్తూ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో ఒక్కసారిగా అటు ప్రతిపక్ష పార్టీలకు చెక్ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ముగ్గురు మంత్రులపైన కూడా పదే విమర్శల జల్లు పెద్ద ఎత్తున వచ్చినప్పటికీ కూడా ఆ సమస్యకు చెక్ పెట్టడంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో ఈ సమస్యకు సంబంధించి కూడా పులి స్టాప్ పెట్టినట్టుగా అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన ఈ భూదాన భూముల విషయంలో మాత్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా హర్షాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.